Welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్ డే 4 క్లాస్లో ఉన్నాము. మనము ప్రీవియస్ డే 3 క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ అంటే పేర్ల గురించి తెలిపేది. అడ్జెక్టివ్ అంటే విశేషణము. ప్రొనౌన్ అంటే నౌన్ కి బదులుగా వాడేది ప్రొనౌన్. వర్బ్ అంటే క్రియ. అడ్వర్బ్ అంటే క్రియ అనేది ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి అడ్వర్బ్ ని ఉపయోగిస్తాము. ప్రిపోజిషన్ అనేది సంబంధాన్ని తెలియజేస్తుంది. కంజంక్షన్ అనేది సెంటెన్స్ ని కలపడానికి, సెంటెన్స్ ని ఫ్రేమింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంటర్జెక్షన్ అంటే మనకి ఆశ్చర్యార్థకము గుర్తు. ఆశ్చర్యం కలిగించే విషయాల్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఇంటర్జెక్షన్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కొన్ని వర్డ్స్ విషయంలో ఏమవుతుంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఆ వర్డ్ అనేది కొన్నిసార్లు నౌన్ గాను, కొన్నిసార్లు ప్రొనౌన్ గాను, కొన్నిసార్లు అడ్జెక్టివ్ గాను, కొన్నిసార్లు ప్రిపోజిషన్ గాను, ఇలా అంటే ఒకటే వర్డ్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ గాను, అడ్వర్బ్ గాను, ప్రొనౌన్ గాను ఇలా ఉపయోగించబడుతూ ఉంటుందన్నమాట. అలాంటి వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ వర్డ్స్ ఏంటి అనే విషయం ఇవాళ మనం డే 4 క్లాస్లో తెలుసుకోబోతున్నాము. మొదటి వర్డ్ అబౌట్ అనే వర్డ్ మనకి అడ్వర్బ్ గాను అండ్ ప్రిపోజిషన్ గాను ఉపయోగించబడుతుంది. ఏం వర్డ్? అబౌట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఇవాళ మనము డిస్కస్ చేస్తున్నాము. అబౌట్ అనేది అడ్వర్బ్ లో ఎప్పుడు ఉపయోగించబడుతుంది అంటే దే వండర్డ్ అబౌట్ ఇన్ షీప్ స్కిన్స్ అండ్ goat skin. They wondered about. వారంతా ఆశ్చర్యపోయారు. దేని గురించి అంటే షీప్ స్కిన్ అండ్ గోట్ స్కిన్ ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ ప్రిపోజిషన్. There is something pleasing about him. అతడిలో ఏదో సంతోషం కనిపిస్తుంది, ఏదో ఆనందం కనిపిస్తుంది అనే సందర్భంలో ఉపయోగించేటటువంటి సెంటెన్స్ అన్నమాట. ఓకే, అబౌట్ అనే వర్డ్ అడ్వర్బ్ గాను ప్రిపోజిషన్ గాను ఉపయోగించబడుతుంది. తర్వాత ఆఫ్టర్, సెకండ్ వర్డ్ ఆఫ్టర్ అనేది అడ్వర్బ్ గాను ప్రిపోజిషన్ గాను అడ్జెక్టివ్ గాను కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. అందులో అడ్వర్బ్ దే అరైవ్ సూన్ ఆఫ్టర్. వారంతా వెంటనే వచ్చేసారు. He takes after his father's business. అతడి ఫాదర్ యొక్క వ్యాపారాన్ని చూసుకుంటాడు. Adjective. After ages people shall sing his glory. యుగాల తర్వాత ఒక వ్యక్తి చేసినటువంటి మంచి పనుల గురించి జనాలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మంచి విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ కంజంక్షన్. We went away after they had left. Okay, we went away after they had left. వారు వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్ళిపోయాము. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎనీ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను ప్రొనౌన్ గాను అడ్వర్బ్ గాను ఉపయోగపడుతుంది. ఎనీ అనేది అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్ గా ఉపయోగించబడుతుంది. అడ్జెక్టివ్, ఆర్ దేర్ ఎనీ విట్నెస్ ప్రెజెంట్. సాక్షులు ఎవరైనా ఉన్నారా? Pronoun. Does any of you know anything about it? మీలో ఎవరికైనా తెలుసా ఆ విషయం గురించి? Adverb. Is that any better?
ఉపయోగించబడుతుంది. తర్వాత బిఫోర్. బిఫోర్ అనే వర్డ్ అడ్వర్బ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. అడ్వర్బ్ గాను, అడ్వర్బ్ I have seen you before. I have seen you before. మిమ్మల్ని నేను ఇంతకు ముందే ఎక్కడో చూశాను, మీరు నాకు ఇంతకు ముందే తెలుసు. Preposition. He came before the appointed time. Came before the appointed time. He came before the appointed time. నిర్ణయించిన సమయం కంటే అతడు ముందుగానే వచ్చాడు. Conjunction. He went away before I came. నేను రాకముందే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ బోత్. బోత్ అనే వర్డ్ మనకి అడ్జెక్టివ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. ఓకే, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ you cannot have it both ways. You cannot have it both ways. మీరు ఈ విధానాన్ని రెండు రకాలుగా ఉపయోగించకుండా ఉండాల్సింది. Preposition. Preposition. Both of them are dead. Both of them are dead. ఇద్దరు కూడా చనిపోయారు. నెక్స్ట్ conjunction. Conjunction. Both the cashier and accountant are Hindus. Cashier and accountant ఇద్దరు కూడా హిందువులే. నెక్స్ట్ అంటే ఇప్పుడు బోత్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ డన్. డన్. డన్ అనే వర్డ్ నౌన్ గాను, అడ్జెక్టివ్ గాను ఉపయోగించబడుతుంది. ఓకే, నౌన్. నౌన్. He has seen the ups and downs of life. He has seen the ups and downs of life. అతను తన జీవితంలోని చాలా ఎత్తుపల్లాలను చూస్తూ వచ్చాడు. నెక్స్ట్ అడ్జెక్టివ్. The porter was killed by the done train. ట్రైన్ కి ఢీకొని కూలివాడు చనిపోయాడు. అంటే ఇప్పుడు డన్ అనే వర్డ్ నౌన్ గాను, అడ్జెక్టివ్ గాను ఉపయోగించబడుతుంది. సెవెంత్ వర్డ్ ఎయిదర్. ఎయిదర్. ఎయిదర్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను, ప్రనౌన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎయిదర్ బ్యాట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎయిదర్ బ్యాట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఏ బ్యాట్ అయినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ప్రనౌన్. ప్రనౌన్ ఆస్క్ ఎయిదర్ ఆఫ్ దెమ్. వారిలో ఎవరినైనా అడగండి. కంజంక్షన్. He must either work or starve. He must either work. అతను పని చేయాలి లేదంటే ఆకలితో ఉండిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎయిదర్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను, ప్రనౌన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ వర్బ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. వర్బ్. If we accept Hari all are to be blamed. ఇక్కడ హరి తప్ప మేమంతా కూడా నిందించబడాలి. అంటే హరి తప్పు చేయలేదు, మేమంతా తప్పు చేశాం కాబట్టి మేమంతా నిందించబడాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ all the brothers were in Egypt except Ravi. బ్రదర్స్ అంతా కూడా ఈజిప్ట్ లో ఉన్నారు ఎక్సెప్ట్ హరి. రవి తప్పించి. ఎక్సెప్ట్ రవి. రవి తప్పించి బ్రదర్స్ అంతా కూడా ఈజిప్ట్ లో ఉన్నారు. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ I will not let you go except you bless me. మీరు నన్ను ఆశీర్వదించకుండా మిమ్మల్ని నేను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను. ఇక్కడ ఎక్సెప్ట్ అనే వర్డ్ వర్బ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. ఫర్. ఫర్. ఫర్ అనే వర్డ్ ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను ఉపయోగించబడుతుంది. ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ I can shift for myself. నేను నా కోసం మారతాను, మారగలను. నెక్స్ట్ కంజంక్షన్. Give thanks unto the Rama for he is good. రాముడికి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకు అంటే అతడు మంచి వ్యక్తి.
ఫర్ అనే వర్డ్ ప్రిపోజిషన్ గాను కంజంక్షన్ గాను ఉపయోగించబడింది. నెక్స్ట్ లైక్. లైక్ అనే వర్డ్ ప్రిపోజిషన్ గాను అడ్వర్బ్ గాను నౌన్ గాను వర్బ్ గాను ఉపయోగించబడుతుంది. ప్రిపోజిషన్ డు నాట్ టాక్ లైక్ దట్. మీరు ఎలా మాట్లాడకండి. నెక్స్ట్ అడ్వర్బ్ లైక్ ఏ ఫాదర్ హీ sympathizes children. అతడు ఒక తండ్రి వలె పిల్లల పట్ల సానుభూతిని కలిగి ఉన్నాడు. Now we shall not see him like again. ఆ వ్యక్తిని మనం ఇప్పుడు చూసినట్లుగా మళ్ళీ తర్వాత మనము చూడలేకపోవచ్చు. Verb children like sweets. చాలా స్వీట్ గా ఉంటారు అని అర్థం. లైక్ అనే వర్డ్ ప్రిపోజిషన్ గాను అడ్వర్బ్ గాను నౌన్ గాను వర్బ్ గాను ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ వర్డ్ మచ్. మచ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను ప్రొనౌన్ గాను అడ్వర్బ్ గాను ఉపయోగపడుతుంది. అడ్జెక్టివ్ తీసుకున్నట్టయితే there is much sense in what he says. అతడు చెప్తున్న విషయంలో చాలా అర్థం ఉంది, చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ప్రొనౌన్ మచ్ ఆఫ్ ఇట్స్ ట్రూ. చాలా వరకు ఆ విషయం నిజమే. అడ్వర్బ్ ఇట్ బూస్ట్ హి బూస్ట్ టూ మచ్. ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు. నియర్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను ప్రిపోజిషన్ గాను వర్బ్ గాను ఉపయోగించబడుతుంది. అడ్జెక్టివ్ డ్రా నియర్ అండ్ లిసన్. దగ్గరగా వచ్చి వినండి. నెక్స్ట్ హీ ఈజ్ ఏ నియర్ రిలేషన్. అతడు చాలా దగ్గర సంబంధం గలవాడు. ప్రిపోజిషన్ హిస్ హౌస్ ఈజ్ నియర్ ద టెంపుల్. అతడి ఇల్లు అనేది టెంపుల్ కి చాలా దగ్గరలో ఉన్నది. వర్బ్ ద టైం నియర్. సమయం ఆసన్నమైనది. ఇక్కడ మచ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను ప్రొనౌన్ గాను అడ్వర్బ్ గాను ఉపయోగించబడింది. అలాగే నియర్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గాను ప్రిపోజిషన్ గాను వర్బ్ గాను ఉపయోగించబడింది. అంటే ఇవాళ వర్డ్స్ లో మనము 24 వర్డ్స్ ఉన్నాయండి. అందులో 12 వర్డ్స్ గురించి ఇవాళ మనము డిస్కస్ చేసాము. టుమారో క్లాస్ లో మిగతా 12 వర్డ్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే